శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆ గజాననుడు, ఆ విఘ్న నాయకుడు, విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ సిద్ధి వినాయకుణ్ణి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకానేక ఆలయాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో దాదాపు తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట కూడా ప్రపంచవ్యాప్తంగా కొలుస్తూ ఉంటారు. మరి ఇటువంటి ఆ గణాధిపతిని భారతదేశ వ్యాప్తంగానే కాకుండా మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ఆలయాల్లో కూడా పూజిస్తూ ఉంటారు. అటువంటి ఆలయాలు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చూస్తే చాలా ప్లేసెస్లో ఉన్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ గణపతి ఆలయం దగ్గర నుంచి చూస్తే కనుక అటు అయినవిల్లి సిద్ధి వినాయకుడు, అలాగే శ్వేతార్క గణపతి, అలాగే కాణిపాకం వరసిద్ధి వినాయకుడు, ఇలా ఏ ప్రాంతంలో చూసినా రకరకాల ప్రాంతాల్లో ఆ వినాయకుడు వెలసి అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా తన కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. ప్రతి పనికి కూడా ముందుగా ఆ విఘ్న నాయకుడిని కొలవడం ఆనవాయితీగా వస్తోంది. మరి ఈరోజు దివ్యధామం కార్యక్రమంలో మనం హైదరాబాద్లోని సన్ సిటీ దగ్గరలో ఉన్న భాగ్యనగర్ కాలనీలో వేంచేసి ఉన్నటువంటి విజయ గణపతి దేవాలయం దగ్గర ఉన్నాం. విజయ గణపతి విజయాలకు ఆది, విజయాలకు నాంది. మరి అటువంటి విజయ గణపతి ఆలయం యొక్క విశేషాలేంటి, ఇవాల్టి దివ్యధామంలో ఆ విజయ గణపతి ఆలయంలో ఉన్న ఉపాలయాలు ఏమిటి, ఆ స్వామివారికి నిత్యం జరిగే కైంకర్యాలు, నిత్య పూజలు, అభిషేకాదులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఆ స్వామివారిని ఏ ఏ రోజుల్లో ప్రముఖంగా కొలుస్తారు, ఈ వివరాలన్నీ కూడా ఈరోజు దివ్యధామంలో మనం చూద్దాం. రండి ఆ వివరాలన్నీ చూద్దాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకారేషు సర్వదా. ఆ విఘ్నాలను హరించేటువంటి గణనాథుడు, సకల గణాలకు అధిపతి అయినటువంటి ఆ వినాయకుణ్ణి ఏ రూపంతో ఏ పేరుతో కొలిచినా కూడా అత్యంత మహిమాన్వితుడై సకల ప్రజలకు అలాగే సకల భక్తులకు కూడా శరణుజొచ్చిన వారిని ఖచ్చితంగా కాచేటువంటి భగవంతుడిగా కొలవబడుతూ ఉన్నాడు. మరి గణాధిపతి వినాయకుడు, విఘ్ననాయకుడు, ఏకదంతుడు, పార్వతీనందనుడు, అలాగే మూషిక వాహనుడు, ఇలా ఏ పేరుతో పిలిచినా, ఎలా చూసినా కూడా, ఏ రూపంలో కొలిచినా కూడా ఆయన అందరికీ ఖచ్చితంగా వరాలిచ్చి కొలిచేటువంటి గణాధిపతి. మరి ఇటువంటి గణాధిపతిని మనం ఇవాళ విజయ గణపతి ఆలయం సన్ సిటీ వద్ద ఉన్నటువంటి భాగ్యనగర్ కాలనీలో ఉన్న విజయ గణపతి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఆలయం లోపల మనం ఉన్నటువంటి ఉపాలయాలు, అలాగే ఆ వివరాలు ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. మరి కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లిగా, అలాగే ఆయన ఒక అద్భుతమైనటువంటి తన రూపంతో ఇక్కడి సమీప ప్రజలకి, అలాగే ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి అందరికీ కూడా భక్తులందరినీ కూడా ఆదుకుంటూ వస్తున్నాడు. ఇంకా గణపతి ఆలయంలో, ఆ విజయ గణపతి ఆలయంలో ఉన్న మరిన్ని వివరాలు, విశేషాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగర శివార్లలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వెలిసిన శ్రీ విజయ గణపతి క్షేత్రం విశేషమైంది. శ్రీ విజయ గణపతి క్షేత్రం మెహదీపట్నం నుంచి చిలుకూరు వెళ్లే రోడ్డులో, అంటే చేవెళ్లకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు ప్రతిరోజు భారీగా తరలివస్తారు. సోమ, మంగళ, బుధవారాల్లో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఈ విజయ గణపతి క్షేత్రంలో ప్రధాన దైవం గణపతి అయినప్పటికీ ఇది ప్రధానంగా శివ పరివార ఆలయం. ఇక్కడే శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప దేవుళ్ల ఆలయాలన్నీ వరుసగా ఉంటాయి. ఇవన్నీ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. రోడ్డుపై నుంచి ఆలయం వైపు చూస్తే ఆలయ ప్రధాన ద్వారం ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఆలయ ప్రధాన ద్వారంపై వినాయకుడు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలు ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. గుడిలోకి భక్తులను రమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా ఆ విగ్రహాలు కనిపిస్తాయి. గుడిలోకి వెళ్లే భక్తులు, గుడి నుంచి బయటికి వచ్చే భక్తులు ఖచ్చితంగా బయట ఉన్న స్వాగత ద్వారాలకు నమస్కరిస్తారు. ఈ ఆలయానికి ఆ ద్వారం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
ఆలయంలోకి వెళ్ళగానే మనకు ఒక్కొక్క ఉపాలయాలు కనిపిస్తాయి. ఎదురుగా మనకు దత్తాత్రేయుడు, మరోవైపు అమ్మవారి ఆలయం ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఎదురుగా రావి, వేప చెట్టు కలిసి ఒక పెద్ద చెట్టుగా వెలిసింది. ఆ వేప చెట్టుకు ఏ కాలంలోనైనా వేపపూత ఉండటం విశేషం. అలాంటి ప్రత్యేకతలున్న ఈ చెట్టుకు ఆలయంలోకి వెళ్లిన వారు ఖచ్చితంగా ప్రదక్షిణలు చేసిన తరువాతనే ఆలయం లోపలికి విచ్చేస్తారు. ఆలయంలో మొక్కులు చెల్లించుకునే భక్తులు ఈ చెట్టుకు రకరకాల దారాలు కట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా ఎన్నో విశిష్టతలున్న మహిమాన్విత ఆలయం విజయ గణపతి క్షేత్రం. శ్రీ విజయ గణపతి ఆలయంలో మూలమూర్తి విశేషంగా కనిపిస్తుంది. విజయానికి, చదువులకు, జ్ఞానానికి దిక్కైన దేవుడు గజాననుడు. ఆలయంలో విగ్రహంలో రాతితో చెక్కబడిన విగ్రహం. నల్లని రాతితో కనిపించే విగ్రహంలో వినాయకుడి రూపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చిన్నవైన కళ్ళు, పెద్ద పెదవులు, అభయహస్తంతో స్వామివారి మూలమూర్తి భక్తులను అనుగ్రహిస్తున్నట్లుగా ఉంటుంది. స్వామివారి ఆయుధాలుగా చెప్పే దంతం, అంకుశం, పాశం కూడా ఈ విగ్రహంలో కనిపిస్తాయి. శ్వేతవర్ణం కలిగిన పంచెతో బంగారు వర్ణం కలిగిన కిరీటం వినాయకుడికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. స్వామివారి మెడలో ఎప్పుడూ ఏదో ఒక మాల కనిపిస్తుంది. విజయాల దేవుడిగా కనిపించే విఘ్నేశ్వరుడు ఎంతో ప్రసన్నవదనంతో మనకు దర్శనమిస్తాడు. మూలమూర్తికి మూడు వైపులా బంగారు వర్ణంతో ఆర్చి ఉంటుంది. స్వామివారికి దగ్గరగా ఓ దీపం నిత్యం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం వెలుగులో వినాయకుడిని దర్శించుకున్న వారికి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతానికి మనం హైదరాబాద్ సన్ సిటీ వద్ద ఉన్న భాగ్యనగర్ కాలనీలో వేంచేసి ఉన్నటువంటి విజయ గణపతి ఆలయంలో ఉన్నాం. ఆ స్వామివారికి బహుళ ప్రాశస్యంగా ఉన్నటువంటి 21 అనే సంఖ్య చాలా కీలకమని ఇక్కడ పండితులు వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆలయ ప్రధాన పూజారులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ 21తో స్వామివారికి ఉన్నటువంటి అనుబంధం మామూలు విషయం కాదని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి బుధవారం 21 సార్లు ప్రదక్షిణలు చేసి, అలాగే 21 గుంజీలు వయస్సుతో సంబంధం లేకుండా పిల్ల పెద్ద అందరూ కూడా ఆ స్వామివారికి 21 సార్లు గుంజీలు తీయడం, అలాగే 21 సార్లు ప్రదక్షిణలు చేయడం, అలాగే 21 సార్లు ప్రతి కార్యక్రమం కూడా చేసుకుంటే అత్యంత ఖచ్చితంగా వాళ్ళు కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ వారంతా కూడా చెప్తూ ఉన్నారు. ఆ స్వామివారిని ప్రతి బుధవారం ముఖ్యంగా కొలుస్తూ, అలాగే ప్రతి నెల పౌర్ణమి దాటిన తర్వాత వచ్చే చవితి కూడా అత్యద్భుతంగా ఇక్కడ వైభవపేతంగా జరుపుతూ ఉంటారని కూడా చెప్తూ ఉన్నారు. ఆ తరువాత ఇంకా ప్రతి నెల వచ్చే సంకష్టహార చతుర్థి కానీ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో శోభాయమానంగా ఆ స్వామివారికి, ఆ విజయ గణపతికి ఇక్కడ వేలాదిగా భక్తులు తరలివచ్చి ఆ పూజలు చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి మనతో పాటు మాజీ మేయర్, అలాగే ఇక్కడికి రెగ్యులర్గా వచ్చి ఈ ఆలయానికి సంబంధించి కూడా అన్ని విషయాలు చూస్తున్నటువంటి బుర్రా మహేంద్ర గౌడ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఈ విజయ గణపతి ఆలయానికి సంబంధించి మీకు తెలిసిన విషయాలు. ఆలయ గురించి అంటే ఇక దేవుడు తల్లిదండ్రుల తర్వాత దేవుడే. నేను కూడా ఒక 18 సంవత్సరాల నుంచి మా విలేజ్లో హనుమాన్ టెంపుల్లో శ్రీరామనామం కళ్యాణం జరిపిస్తూ ఉంటాను. మా నాన్నగారు టెంపుల్లో ఆయన పూజ చేసుకునేవాడు, అక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. నేను అయ్యప్ప మాల దర్శించాను. ఆ దర్శించిన తర్వాత మరి ఇక్కడ మా హైదర్షాగట్లో మరి మా భాగ్యనగర్ కాలనీ అసోసియేషన్ వాళ్ళు కూడా మరి ఇక్కడ గణపతి టెంపుల్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి అయ్యప్ప స్వామి, మరి అదేవిధంగా
శంభో శంకర హరహర మహాదేవ శివాలయము మరి సుబ్రహ్మణ్య స్వామి ఒకటొకటితా మరి మా కమిటీ సభ్యులు చాలా వైభవంగా మరి ఇంతవరకు నిర్ణయించడం, మరి అందరు సహకారం తీసుకోవడం, ఒక దైవ భక్తి కలిగి ఉండి ఎంత దూరం వెళ్తాం, మరి ఆ భక్తిని మనము తలుచుకోవాలంటే చాలా కష్టం. నేను కూడా అయ్యప్ప స్వామి మాల 3 సార్లు ధరించాను. ప్రతి బుధవారం ఈరోజు కొంచెం రాజకీయంలో వచ్చినాక నేను ఈ విధంగా వచ్చాను. మా అయ్యగారు కూడా నన్ను ఫస్ట్లో వస్తే నేను ఓన్లీ లుంగి చెల్లేసుకొని వచ్చేవాడిని ప్రతి బుధవారం. ఆ విధంగా దేవుని భక్తి ఉంటేనే మరి మనకు సమాజం, ఇప్పుడు మనం కష్టపడేట్లయితే 10 రూపాయలు సంపాదించి 2 రూపాయలు ఖర్చు పెట్టి 8 రూపాయలు ఎట్లయితే సేవ్ చేసుకుంటామో, మరి దేవుని దగ్గర కూడా ఆ భక్తిని మన పూజలో పాల్గొని మన అదృష్టం. కొందరు ఏమనుకుంటారు, అయ్యో నేను చేసినా కాదు, ఆయన దగ్గరకు పోయి మనం దర్శనం చేసుకొని ఆయన దీవెనలు పొందడం, ఆ ప్రసాదం కూడా పొందడం చాలా భాగ్యం. మరి మన హిందూ పెద్దలు కానీ మన తల్లిదండ్రులు కానీ అందరూ మన సమాజం మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవాలి. అక్కడక్కడ చాలా వెనుకబడుతున్నది కాబట్టి నా వంతు కూడా ఎక్కడైనా సహకారం కావాలంటే తప్పకుండా నేను కూడా సహకరిస్తానని కోరుకుంటూ, మరి నాకు అవకాశం ఇచ్చిన మీ HMTV గారికి, మా ఆలయ కమిటీ అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. సార్, ఆలయ కమిటీకి మెయిన్గా ఉన్నారు మీరు. ఈ ఆలయం ఎప్పుడు ప్రారంభమైంది, ఆలయం గురించి ఏం చెప్తారు? శ్రీ విజయ గణపతి దేవాలయము 2006లో శంకుస్థాపన చేయడం జరిగింది. అది మా హైదర్ షాగోట్లో గల భాగ్యనగర్ కాలనీ వాసులమే మేమంతా ఆనుకొని ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత 2008లో శ్రీ విజయ గణపతి గారి విగ్రహ ప్రతిష్టన జరిగింది. తదనంతరం మా కమిటీ వాళ్ళు ఇక్కడ వచ్చే భక్తులందరి కోరిక మేరకు శ్రీ రామలింగేశ్వర స్వామి గారికి ప్రతిష్ట చేసిన తర్వాత మా భక్తులు ఇంకో కోరిక వచ్చింది. విజయ గణపతి దేవాలయంలో విజయ గణపతి శ్రీ రామలింగేశ్వర ఫ్యామిలీ మొత్తం ప్రతిష్టన చేస్తే బాగుంటుంది అని అందరు అనుకుంటే మా కమిటీ వాళ్ళు కూడా అంతా ఒప్పుకొని ఎంబడే అయ్యప్ప స్వామి వారి ప్రతిష్టన జరిగింది. తదనంతరం మన సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రతిష్టన జరిగింది. అలాగే ఆంజనేయ స్వామి మరియు దత్తాత్రేయ స్వామి, అమ్మవారు విజయ దుర్గా మాత గారి ఇలాంటిగా నాగదేవత ఇలాంటి అన్ని దేవతల విగ్రహాలు ప్రతిష్ట చేయడం బహుశా నేను అనుకుంటా మా ప్రాంతంలో ఇదే దేవాలయం. మళ్ళీ ఇక్కడ లోకల్గా మా సర్పంచ్ గారు ఒకప్పుడు ఉన్నారు, ఆయన మన రాజకీయ వ్యక్తులు కూడా మా దేవాలయానికి హెల్ప్ చేసి ఈరోజు ఈ స్థితికి తెచ్చినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, మరి మా కమిటీ వాళ్ళు కూడా సహకరించినందుకు వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తారు. సార్, విజయ గణపతి ఆలయానికి సంబంధించి ఆలయ అభివృద్ధికి కానీ ఇంకా ఫర్దర్గా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఈ ఆలయానికి సంబంధించి ఏం చెప్తారు? ఫస్ట్ విజయ గణపతి స్వామి ఇక్కడ ఎలా వెలిశాడు అనేది చాలా ముఖ్యం. మేము 1990లో భాగ్యనగర్ కాలనీ స్థాపించడం జరిగింది కాలనీ. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలకు భాగ్యనగర్ కాలనీ కమిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పరచుకున్నాము. అప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో కమ్యూనిటీలు స్థాపించుకోవాలని చెప్పి మేము సబితా మేడం ఎమ్మెల్యే గారు అప్పుడున్నారు, ఆమె దగ్గరికి వెళ్ళాము. ఆమె ద్వారా ఒక లెటర్ తీసుకొని డైరెక్ట్గా కలెక్టర్ గారికి వెళ్ళడం జరిగింది. మా లెటర్తో పాటు కలెక్టర్ గారు తప్పకుండా మీకు పరిశూ చేస్తాము, మీకు కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసింది, అవుటర్ రింగ్ రోడ్డు ఇన్సైడ్ ఒక్క గజం కూడా ఎవరికి దారదత్తం చేయడానికి లేదు అని చెప్పి కలెక్టర్ గారు మాకు ఒక లెటర్ ఇచ్చారు. అప్పుడు మేము ఏం చేయాలి అనుకొని పోయి మేడం గారిని అడిగాం. ఆ మేడం గారు ఏమన్నారు, ఇంకా ఏం చేయలేము చారి గారు, అందరం వెళ్ళాం 10 మంది దాకా, ఏం చేయలేము ఈ ప్రస్తుతానికి విరమించండి. లేదు మేడం, ఒకటి శివాలయం ఏర్పాటు చేసుకుంటాం అంటే ఓకే ప్రొసీడ్ అవ్వండి. అట్లా శివాలయం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అనుకున్నాము. అనుకోకుండా శివాలయం కంటే ఫస్ట్ గణపతి, విజయ గణపతి చాలా అవసరము. విజయ గణపతి దేవాలయం ఏర్పరచుకుంటే మనకు అందరు దేవతలు ఉన్నట్లే, కాబట్టి విజయ గణపతి దేవాలయంకు శంకుస్థాపన చేద్దామని చెప్పి 2006లో సపరేట్ కమిటీ, టెంపుల్ కమిటీ ఏర్పరచుకున్నాము. ఆ తర్వాత కమిటీ ద్వారానే ఈ ఒకటి ఏర్పాటు చేసుకుని భూమి పూజ చేయడం జరిగింది 2006లో. ఆ తర్వాత 2008లో విజయ గణపతి దేవాలయం. అప్పుడు దేవాలయం నిర్మించేటప్పుడు దాదాపుగా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వీళ్ళందరూ దాదాపు స్టాప్ చేసి పెట్టారు.
ఒక 10-15 రోజులు స్టాప్ అయిపోయింది దేవాలయం. అప్పుడు ఏం చేయాలి అనుకుని మేడం దగ్గరికి పోతే లేదు ఇప్పుడు ఆగాలి, కొన్ని రోజులు ఆగండి. ఇది బాగలేదని చెప్పి నేను వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ సూపరింటెండెంట్ అనుకోకుండా మాకు సీఎం రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆయన దగ్గర విజయ్ కుమార్ అని చెప్పి అడిషనల్ సెక్రటరీ గారు ఉంటారు. ఆయన ద్వారా వాళ్ళ కొడుకు మా కాలేజీలో చదువుతాడు. ఆయన ద్వారా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏంటి ఏం కావాలి ఇచ్చారు గారు అంటే, సార్ ఇది పరిస్థితి, మాకు అక్కడ టెంపుల్ ఆపారు కాబట్టి ఎట్లయినా సరే ఈ టెంపుల్ను మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అంటే ఆయన ఎవరికి చెప్పాలంటే ఆర్డీఓకి ఎంఆర్ఓకి. ఆడనే వెంటనే ఆర్డీఓకి ఎంఆర్ఓకి చెప్పడం జరిగింది. వెంటనే రామనరేష్ గారికి చెప్పడం, రామచంద్రయ్య గారికి చెప్పడం. ఆ రోజు నుండి ఇంకా ఎట్లా వెలిసి పొద్దుగా విజయ గణపతి ఆలయంలో ఉన్నాం. ఆలయ ప్రధానాచార్యులతో ఉన్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం అలాగే ప్రతి నెల ప్రతిరోజు ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఎటువంటి కైంకర్యాలు జరుగుతాయి, ప్రత్యేక పూజలు, ఈ వివరాలన్నీ కూడా స్వామివారి మాటల్లో విందాం. స్వామి, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, స్వామివారి ప్రాశస్యం ఏంటి? శ్రీ గణేశాయ నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. విజయ గణపతి దేవాలయంలో నేను మొదటి రోజు వచ్చిన రోజున స్వామివారికి సంకల్పం చేసుకున్నాను. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని అభిషేకం ప్రారంభం చేశాను. ఈ రోజు వరకు కూడా ఆ స్వామి నన్నే కాదు భక్తుల్ని కూడా కాపాడుతూ అనేక రకాలైన విశేష కైంకర్యాలు చేయించుకుంటూ, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఉగాది నుంచి ప్రారంభం చేసి చక్కగా వార్షికోత్సవం వరకు 48 కార్యక్రమాలు జరుగుతాయండి గుళ్ళో. మొట్టమొదలు స్వామివారికి ఉగాది పంచాంగ శ్రవణంతో ప్రారంభమై, తర్వాత శ్రీరాముల వారి కళ్యాణం, తర్వాత హనుమత్ జయంతి, ఆ తర్వాత మళ్ళీ విజయోత్సవం స్వామివారికి విశేషంగా చేసుకుంటూ శ్రావణ మాసంలో శ్రావణ నెలవారి మహా అభిషేకాలు చేసుకుంటూ రామలింగేశ్వర స్వామికి, ఆ తర్వాత దక్షిణామూర్తి ప్రతిష్ఠ చేసింది శ్రావణ మాసం విశేషమైన రోజు కాబట్టి ఆ రోజున మాస శివరాత్రి రోజున రామలింగేశ్వర స్వామివారికి చాలా విశేషంగా కళ్యాణోత్సవం. తదనంతరం శ్రావణం భాద్రపద మాసంలో విజయ గణపతి దేవాలయంలో మళ్ళీ ఉత్సవ విగ్రహాన్ని పెట్టి ఉత్సవాలు 11 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా చేస్తామండి. ఆ తర్వాత ఆశ్వీజ మాసంలో అమ్మవారి యొక్క నవరాత్రులు కూడా ప్రతిరోజు ఇంచుమించుగా ఒక 300-400 మంది కూర్చొని కుంకుమార్చన చేసుకుంటారండి. సహస్ర కుంకుమార్చన, చండీహోమం విశేషంగా జరుగుతుంది ఈ దేవాలయంలో అమ్మవారి మంటపంలో. ఆ తర్వాత ఆశ్వీజం, కార్తీకం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణిమ రోజున విశేషంగా ఈ రామలింగేశ్వర స్వామికి విశేషమైన కార్యక్రమం. ఆ రోజు దీపోత్సవం, చాలా నెల రోజుల పాటు 41 రోజుల పాటు ఆకాశ దీపోత్సవం, ఇవన్నీ కూడా ఈ దేవాలయంలో జరుగుతాయి. మార్గశిర మాసంలో షష్ఠి రోజున సుబ్రహ్మణ్య షష్ఠి చాలా అత్యంత విశేషంగా జరుగుతుంది. ఆ తర్వాత మార్గశిరం పుష్యమాసంలో అయ్యప్ప స్వామికి పదునెట్టాంబడి పూజ మకర సంక్రమణం రోజున విశేషంగా జరుగుతుంది. తర్వాత మార్గశిరం
పుష్యం మాఘమాసంలో చక్కగా శివరాత్రి వస్తుంది. శివరాత్రి రోజున రాత్రి లింగోద్భవ కాలంలో విశేషంగా స్వామివారి అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత వార్షికోత్సవం ఫాల్గుణ శుద్ధ తదియ రోజున వార్షికోత్సవం ఏదో విశేష కార్యక్రమం. 2 సంవత్సరాల కింద మేము సహస్ర చండీయాగ కార్యక్రమం, 2016లో చక్కగా సహస్ర ఘటాభిషేకం, ఇటువంటి కార్యక్రమాలు చాలా విశేషంగా కేవలం భక్తుల సహకారంతోనే ఈ ఒక వ్యక్తి కాకుండా ఒక శక్తిలాగా స్వామి వచ్చిన భక్తులందరినీ కటాక్షిస్తూ విశేష ఫలితాన్ని అందిస్తూ ప్రతి నెలకు ఒకసారి చొప్పున సంకటహర చతుర్థి మాత్రం అత్యంత విశేషంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నేను పూజారిగా రావడం నా అదృష్టంగా భావిస్తూ భక్తులకందరికీ కూడా అనేకమైన శుభాలు జరగాలని దేవాలయంలా కాకుండా ధర్మాలయంగా నడిపిస్తూ ఈ వ్యవస్థని కాపాడుతూ ఉన్నాం. ఇది భవిష్యత్తులో కూడా కాపాడాలని కమిటీ వాళ్ళని, భక్తులని, ఆ స్వామిని కూడా వేడుకుంటున్నాను. జై విజయ గణపతి భగవానికి జై. విజయ గణపతి ఆలయంలో పూజలన్నీ ఆగమ నియమాల ప్రకారమే జరుగుతాయి. అభిషేకాలు, హారతులు, పూజలు అన్నీ శాస్త్రోక్తంగా జరుగుతాయి. గణపతి మంత్రోచ్చరణలు జరుగుతూ పూజ చేస్తూ అర్చకులు అర్చనలు చేస్తారు. అర్చనల అనంతరం హారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి నెలలోనూ సంకష్టహార చతుర్థి నాడు ప్రత్యేక పూజలు జరుగుతాయి. గణేష నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఇక్కడ పూజలందుకుంటాడు గణనాయకుడు. ఆలయంలో పూజలు ప్రత్యేకంగా జరుగుతాయి. ప్రతి పూజకు ప్రత్యేకమైన నియమ నిబంధనలు కూడా ఉంటాయి. విజయ గణపతి ఆలయంలో గణనాథుడు విశిష్ట దైవం. ఇక్కడ విజయ గణపతి మహిమాన్విత దైవం. స్వామివారిని 21 వారాల పాటు పూజిస్తే ఎలాంటి కోరికలనైనా నెరవేరుస్తాడు. ఈ ఆలయానికి సంబంధించి 21 అనేది విశిష్ట సంఖ్య. ఈ ఆలయంలో 21 వారాల పాటు స్వామిని దర్శించి, స్వామిని 21 పత్రులతో పూజించి 21 గుంజీలు లేదా 21 ప్రదక్షిణలు చేస్తే అద్భుతాలు ఖాయంగా జరుగుతాయి. వివాహం, సంతానం, విద్య, ఉద్యోగం ఏ కోరికైనా నెరవేరుతుందని ఆలయానికి వస్తున్న భక్తులే తెలియజేయటం విశేషం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురువేమ దేవ సర్వకార్యేషు సర్వదా. విజయ గణపతి క్షేత్రం శివ పరివార ఆలయాల సముదాయం. ముఖ్యంగా శివాలయం ఎంతో విశిష్టమైంది. ప్రతి సోమవారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. శివుడికి ఎంతో ఇష్టమైన అభిషేకం, హారతి, విశేష పూజలు జరుగుతాయి. కార్తీక మాసంలో భక్తులు తండోపతండాలుగా విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మరోవైపు మరో ఉపాలయంలో సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలు కనువిందు చేస్తాయి. ప్రతి మంగళవారం ఇక్కడ భక్తులు కుమారస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. రకరకాల దోషాల నివారణకు ఈ ఆలయంలో దోష నివారణ పూజలు చేస్తారు. మరోవైపు అయ్యప్ప స్వామికి ప్రతి బుధవారం ప్రత్యేక పూజలు జరుగుతాయి.
ముఖ్యంగా కార్తీక మాసంలో హరిహర సుతునికి అనేక పూజలు నిర్వహిస్తారు. అయ్యప్ప మాలధారులతో ఇక్కడ ఆలయం కిటకిటలాడుతుంది. మరోవైపు అమ్మవారి ఆలయం, హనుమాన్ ఆలయం, దత్తాత్రేయుని ఆలయాలు కూడా విశేషంగా ఉంటాయి. ఆలయానికి వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా ఈ ఉపాలయాలన్నీ దర్శించుకుంటారు. వీటితో పాటు నవగ్రహ మండపంలోనూ భక్తులు నవగ్రహ దోష నివారణ పూజలు నిర్వహిస్తారు. ఇక ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే గోశాల. ఇక్కడికి విచ్చేసిన భక్తులంతా గోశాలను సందర్శించి గోవులకు గ్రాసం తినిపించి తమ దోషాలను తొలగించుకుంటారు. ఆలయ కమిటీ సభ్యులు గోశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎంతో మంది భక్తులతో అలరారుతూ ఉన్నటువంటి ఈ విజయ గణపతి ఆలయం హైదరాబాద్ దాదాపుగా చెప్పాలంటే నడిబొడ్డునే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ మెహదీపట్నానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ప్రధాన రహదారిని ఆనుకునే ఉన్నటువంటి ఈ ఆలయం అత్యంత శోభాయమానంగా భక్తులతో నిరంతరం అలరారుతూ ఉంటుంది. ఇది వాల్టి దివ్యధామం కార్యక్రమం. మరో దివ్యధామం కార్యక్రమంలో మరో దివ్యధామంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.